పెద్దలు సునీతా లక్ష్మారెడ్డి గారు, గౌరవనీయులు చంద్రగౌడ్ గారు, గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర నాయకులు దేవేందర్ రెడ్డి గారు, తమ్ముడు భిక్షపతి గారు, మన మున్సిపల్ చైర్మన్ అశోక్ గౌడ్ గారు, సునీతా బాలరెడ్డి గారు, సరితా ఆంజనేయుల్ గౌడ్ గారు, అదేవిధంగా మాధవి జగదీష్ గారు, రాకేష్ గారు, పార్టీలో ఈరోజు బీజేపీకి రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరడానికి వచ్చినటువంటి తమ్ముడు మహేందర్ గౌడ్, వారితో పాటు వచ్చిన కార్యకర్తలకు, వారి బంధుమిత్రులకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. చాలా సంతోషం. మహేందర్ గౌడ్ మరి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ గెలవాలి, బీఆర్ఎస్తోనే తెలంగాణకు మంచి జరుగుతుందని చెప్పి ఇవాళ బీజేపీకి రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరుతా ఉన్నారు. వారికి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. మీకు తెలుసు, 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ ఎంత మంచిగా పనిజరిగిందో మీ అందరికీ తెలుసు. కేసీఆర్ గారు 200 ఉన్న పెన్షన్ 2000 చేస్తా అంటే 2000 రూపాయలు చేసి చూపిండు కేసీఆర్. ఎన్నికల్లో మాట ఇయ్యకపోయినా ఆడపిల్ల పెళ్లికి కళ్యాణ లక్ష్మి పథకాన్ని తెచ్చిండు కేసీఆర్ గారు. గవర్నమెంట్ హాస్పిటల్ పోతే కేసీఆర్ కిట్ ఇచ్చి తల్లిని బిడ్డను ఆటో కిరాయి లేకుండా ఇంటికాడ దించే మంచి పద్ధతిని తెచ్చిండ్రు కేసీఆర్ గారు. రైతుల కోసం రైతు బంధును, రైతు బీమాను, 24 గంటల కరెంటును, చెరువులు బాగు చేసిండు, చెక్ డ్యాములు కట్టించిండు, టైం మీద యూరియా అందించిండు. ఇట్లా ఎన్నో మంచి కార్యక్రమాలు కేసీఆర్ గారి పాలనలో జరిగినాయి. కానీ కాంగ్రెస్ నాయకులు ఏం చేసిండ్రంటే, అయ్యా కేసీఆర్ 1,00,000 రూపాయలే ఇస్తుండు పెళ్లికి, నేను తులం బంగారం కలుపుతా అన్నాడు. బంగారం వచ్చిందా ఎవరికన్నా? రాలే, కానీ ధర మాత్రం 1,50,000 దాటింది. 1,50,000 దాటినట్టుంది. 65 దానికి కొండెక్కుతుంది రోజు రోజుకి. అది ధరలు మాత్రం పెరుగుతున్నాయి. 4,000 పింఛన్ ఇస్తా అన్నాడు అవ్వా తాతలకు. వచ్చిందా ఎవరికన్నా? కేసీఆర్ గారు 2,000 చేస్తా అంటే గెలిచిన మొదటి నెలలోనే 2,000 చేసిండు. ఫస్ట్ నెలలో చేసిండు కేసీఆర్. వీళ్ళు 2 ఏళ్ళు అయిపోయింది, ఇంకా 4,000 ముచ్చట్నే లేదు. గెలిచినాక 1 నెలలో చేసిండు కేసీఆర్ గారు 2,000. కానీ వీళ్ళు ఇప్పుడు 2 ఏళ్ల మీద 2 నెలలు అయిపోయింది, ఇక దగ్గరికే వస్తుంది, సగం ఉన్నది, ఇంకా 4,000 ముచ్చట్లేదు. అంటే ఒక్కొక్క అవ్వకు తాతకు 50,000 రూపాయలు కాంగ్రెస్ గవర్నమెంట్ బాకీ పడ్డది. రేపు ఏ ముఖం పెట్టుకునే చోటు అడగాలి అవ్వది? అవ్వ ఊకుంటుందా? బిడ్డ నువ్వు వచ్చి 25 నెలలు అయిందిరా నాయన, 25 × 2,000 అంటే 50,000 బాకీ పడ్డు, గది ఇచ్చినాక ఓటు అడుగురా అంటది అవ్వ. అడుగుతురు అంతా. మొన్న కాంగ్రెస్ మంత్రులను మనం చూస్తలేమా? పొన్నం ప్రభాకర్ గారిని హైదరాబాద్లో నిలదీసిండ్రు. వివేక్ మంత్రి గారు ఓట్లేయమని చెన్నూరులో తిరిగితే మహిళలంతా ఆయన నిలదీసిన పరిస్థితి ఉన్నది. మదిరలో బట్టి విక్రమార్క గారిని రైతు బంద్ ఏదని ప్రజలు నిలదీసిన పరిస్థితి ఉన్నది. ఇలా ఎక్కడికక్కడ మంత్రులు నిలదీస్తున్నారు. మన జిల్లాలో జోగిపేట్ల మొన్న ఇక బతుకమ్మ చీరలు ఎగబెట్టిరు. ఎలక్షన్ వచ్చిందని ఇప్పుడు చీరలు పెట్టిరు. ఇక మనిషికి ఒక చీర, ఇప్పుడు ఎల్లుండి ఓట్లున్నాయని ఇక చీరలు ఇచ్చుడు పెట్టిరు. మొన్న ఆమె ఎవరు అడుగుతున్న జోగిపేటలో, నీ చీరేమొద్దు, నా మహాలక్ష్మి పైసలు ఇవి అంటుంది. ఇక 2,500 ఎప్పుడుతో చెప్పు అంటుంది. అంటే ప్రజలు మనకంటే తెలివైన వాళ్ళు. ఎంతకాలం మోసం చేస్తావు? 6 నెలలు చెప్తావు, ఏడాది చెప్తావు, 2 ఏళ్ళు చెప్తావు, ఇంకా ఎంతకాలం మోసం చేస్తావు? ఇంకెంతకాలం ప్రజల్ని మభ్యపెడతావు? ఇలా ప్రజలకు విషయాలు అర్థమైపోయినాయి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు మంచిగా ఏదంటే మాట మీద నిలబడి మంచిగా చేసిండ్రు. మనం నేను సునీతమ్మ గారు నర్సాపూర్ సబ్స్టేషన్కి పోయినాం. కరెంట్ ఎంతసేపు వస్తుందని చూస్తే 12 గంటలే వస్తుంది. చెప్పుడేమో 24 గంటలు. బాయిల కాడ సాయంత్రం 6 గంటల కరెంటు పోతే మళ్ళీ పొద్దుగాల 4 దాకా వస్తలేదు. 5:30, 6కి పోతుంది, పొద్దుగాల 4 గంటలకు 5 గంటలకు వస్తుంది. అంటే కరెంటు కూడా సరిగా ఇచ్చే పరిస్థితి లేదు. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. నర్సాపూర్లో ఆ రోజు నాన్ వెజ్ మార్కెట్ స్టార్ట్ చేసినాం. మంచి వైకుంఠధామం స్టార్ట్ చేసినాం. మంచి మున్సిపల్ ఆఫీస్ కడదామని స్టార్ట్ చేసినాం. మన గవర్నమెంట్ మారి 2 ఏళ్ళే, ఎక్కడేసిన గొంగలు అక్కడనే, రూపాయి పని కూడా అవుతలేదు. అన్నీ ఆపేసింది రేడి కాడ. అంటే పాలన తక్కువ, ఓన్లీ ప్రచారము, అబద్ధాలు, కేసులు, ప్రతిపక్షాలను సతాయించుడు. నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టు, ప్రజలకు ఇచ్చిన హామీ అమలు చేయి. పిల్లలకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నావు, 2.5 ఏళ్ళకి వచ్చింది. ఏవి 2 లక్షల ఉద్యోగాలు? ఒక్కటే ఏడాదిలో ఇస్తా అని చెప్పిండు. 2.5 ఏళ్ళైనా ఉద్యోగాలు వచ్చింది లేదు, నిరుద్యోగ భృతి వచ్చింది లేదు. 15,000 రైతు బంధు అన్నారు. యాసంగికి ఇంకా రైతు బందే వాళ్ళే పడదా? ఇప్పుడు యాసంగి పంటకు
ఇప్పుడు నాట్లు అయిపోయినాయి, కలుపుకి వచ్చింది, కలుపు కూడా తీస్తున్నారు, మందు కూడా వేస్తున్నారు. మరి ఇంకెప్పుడు ఇస్తావు రైతు బంధు? కేసీఆర్ గారు ఉండగానేమో నాట్లకు రైతు బంధు అందించిండు. రేవంత్ రెడ్డి వచ్చినాక ఓట్లకు ఇస్తా అంటుండు. మొన్న సర్పంచ్ ఓట్లు ఉన్నప్పుడు ఇచ్చిండు, ఇప్పుడు ఓట్లు లేవు కదా ఆపేసిండు. ఇక మున్సిపాలిటీలో భూములు తక్కువ ఉంటాయి అనుకుంటుండు. నర్సాపూర్లో భూములు ఉంటాయి, ఎందుకుండయి? ఆయన అనుకుంటుండు మున్సిపాలిటీలో ఉన్న వాళ్ళకి భూములు ఉండయి, రైతు బంధు ఇప్పుడు వేయకుండా ఏం కాదని. ఇప్పుడు ఫిబ్రవరి నెల వచ్చింది, నాట్లు అయిపోయి కలుపుకొచ్చినా ఇంకా రైతు బంధు పడతలేదు. పడ్డది ఎవరికన్నా రైతు బంధు? మోసం అంతా. పోయిన సన్నబట్లకు బోనస్ కూడా ఎగబెట్టిండు. పోయిన యాసంగి సన్నబట్లకు బోనస్ ఇస్తా సన్నాలకన్నాడు, దాన్ని కూడా ఎగబెట్టిండు. అంతా మోసం, అబద్ధాలు చెప్తూ గోబల్స్ ప్రచారం చేస్తూ వెల్లడిస్తున్నారు. నేను మీతో కోరేది ఒక్కటే, దయచేసి ఈ మున్సిపల్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డికి కర్రు గాల్చి వాత పెట్టాలి. ఏమంటాడు? లేకపోతే కాంగ్రెస్ పార్టీకి మీరు ఓట్లు వేసింది అనుకో, ఏమంటాడు? నేను 4000 పింఛన్ ఎగ్గొట్టినా నాకే ఓటేసి నీకు ఇచ్చేది లేదు పో అంటాడు. అన్నాడా? మరి ఆయనకి ఎట్లా తెలవాలి? ఇప్పుడు ఆయన గవర్నమెంట్ ఏం పడిపోయేది లేదు, కుర్చీ గుంజుకునేది లేదు, కానీ ఆయనకు సురుకు తలగాలి. రేవంత్ రెడ్డికి ఎప్పుడు అర్థమవుతుంది? నేను 4000 పింఛన్ ఎగ్గొట్టినా అని అవ్వాతాతలు నాకు ఓటేయలేదు, అక్క చెల్లెలకు మహాలక్ష్మి కింద నెలకు 2500 ఇస్తా అని మాట తప్పినా మోసం చేసినందుకు నాకు అక్క చెల్లెలు ఓటేయలేదు అని రేవంత్ రెడ్డికి అర్థమయ్యేటట్టు మనం ఓట్లలో మనం తీర్పు చెప్పాలి. రైతులందరూ కూడా రైతు బంధు వల్లేదు, 15,000 ఎగ్గొట్టిండు, పోయిన యాసంగి సన్నాలకు బోనస్ ఇయ్యలేదు అని రైతులందరూ కూడా, మున్సిపాలిటీలలో రైతులు ఉండరు అనుకుంటుండు, పావుల మందం రైతులు ఉంటారు. ఊళ్ళో వ్యవసాయం ఉంటుంది, పిల్లల చదువుల కోసం పట్టణంలో ఉంటారు, పిల్లల చదువుల కోసమో ఇంకా దానికోసమో పట్టణంలో ఉంటారు. వ్యవసాయం అయితే కంపల్సరీ ఉంటుంది చాలా మందికి. రైతు బంధు అయినందుకు రైతులందరూ మున్సిపల్ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలి. మా పిల్లలు నిరుద్యోగ యువకులందరూ ఇవాళ 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వనందుకు నిరుద్యోగ యువకులు ఓటుతో రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పాలి. అట్లే స్కాలర్షిప్లు ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకు స్కాలర్షిప్లు ఇవ్వకుండా పిల్లల చదువులాగం చేస్తున్నాడు. ఆ చదువులాగం చేసినందుకు పిల్లలు తల్లిదండ్రులు కూడా రేవంత్ రెడ్డికి ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలి. 2 ఏళ్లల్లో 1 రూపాయి కూడా పిల్లల స్కాలర్షిప్కు పైసలు ఇవ్వలే. కేసీఆర్ గారు ఉండగా పిల్లలు చదువుకోవాలని చెప్పి రూపాయి 2 రూపాయలు కాదు 20,000 కోట్ల రూపాయలు పిల్లల చదువుల కోసం కేసీఆర్ ఇస్తే, ఈ 2 ఏళ్లలో 1 రూపాయి కూడా ఇవ్వకుండా పిల్లల చదువులను ఆగం చేస్తున్నాడు ఇవాళ రేవంత్ రెడ్డి. చదువులు ఆగం చేస్తేవి, నౌకర్లు ఇవ్వైతివి, రైతు బంధు రాదాయే, మహాలక్ష్మి రాదాయే, తులం బంగారం ఎగబెడితివి, 4,000 పింఛనంటి మోసం చేస్తేవి. చేసిందేమున్నది నువ్వు ఒక్కటన్నా? అందుకే మనం ఆయనకు బుద్ధి చెప్తేనే గవన్నీ మనకు వస్తాయి.